యేసు తన రెండవ గలిలయ ప్రయాణంలో అనేక గ్రామాలు తిరుగుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన బోధకు ఎంతోమంది ఆకర్షితులై కూడికలకు రావడంతో ఆ ప్రాంతమంతా జనసమూహాలతో నిండి ఉండేది. కానీ యేసు ఏనాడు తన జీవనం కొరకు, తన శిష్యుల జీవనం కొరకు, పరిచర్య కొరకు ఇతరులను డబ్బు అడగటం కానీ, కూడికల్లో చందాలు సేకరించటం కానీ చేయలేదు. ఇంకా డబ్బు మరియు ఆహారం కొరకు అద్భుతాలు అసలే చేయలేదు. అయితే యేసుని శిష్యునిగా ఉండగోరిన వాడు యేసు వలె తన జీవనం కొరకు పరలోకమందున్న తండ్రి వైపు చూడాలని యేసు నేర్పించాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్పబడినట్లు 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. యేసు ఆ వ్యక్తి యొక్క కృతజ్ఞతా హృదయమును ప్రశంసించాడు. ఈ విధంగా అనేక మంది దేవుని యొద్ద నుండి మేలులు పొందుకొని కొద్దిమంది మాత్రమే కృతజ్ఞతా హృదయంతో ఆయన జీవనం కొరకు, పరిచర్య కొరకు తమ హృదయమారా సమర్పించేవారు. వారిలో మగ్దలేని మరియా, యోహన్న, సూసన్న తమ కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేయుచూ వచ్చిరి. వీరికి ఆస్తిపై నమ్మకం లేదు, కానీ తమపై కరుణ చూపిన క్రీస్తుపై అపరిమితమైన ప్రేమ ఉంది. చాలా సంవత్సరాల విశ్వాస జీవితంలో అననీయ సప్పీరాల వలె దేవునికిచ్చే విషయంలో వెనక తీస్తూ ఉన్నామా? కృతజ్ఞతా హృదయం మనలో కరువైందా? మనల్ని మనమే పరిశీలించుకుందాం. సో డోంట్ ఫర్గెట్ టు సర్వ్ ద లార్డ్ విత్ గాడ్ గివెన్ రీసోర్సెస్ అండ్ విత్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్.